నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సరాయిపాలెంలో వైసీపీకి షాక్ తగిలింది. మంగళవారం రాత్రి వైసీపీ సీనియర్ నాయకులు గుడిపల్లి నారయ్య తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సరాయిపాలెం గ్రామంలో నారయ్య నివాసం వద్ద నారయ్యతో పాటు ఆయన అనుచరులను పార్టీ కండువలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారయ్య ఆయన అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని కావ్య కృష్ణారెడ్డికి మేళతాళాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఘన విజయం సాధిస్తుందని అక్కడ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అన్నా మీరు సైడ్ వస్తే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి అడ్డం ఉంటే అట్ట మనం తీద్దాం. వాళ్ళు సైడ్ రండి. పర్వదినం ఈ రోజున సర్వాయిపాలెంలో మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున ఉగాది నాడు ఒక మంచి నాయకుడు, నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమైన వ్యక్తి, ప్రజలకి సేవ చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి, నిరంతరం కూడా ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి గుడిపల్లి నారయ్య గారు ఈ రోజున వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరినందుకు, ముఖ్యంగా ఉగాది పర్వదినం నాడు తెలుగుదేశంలో చేరినందుకు, జనరల్గా మనం కొత్త సంవత్సరం మొదటి రోజు శుభకార్యం జరిగితే సంవత్సరం అంతా ఆనందంగా ఉందంటారు. ఆయన ఈ రోజున నా అంబుల పొదలో ఒక అస్త్రం, ఒక బ్రహ్మాస్త్రం లాగా వచ్చి ఆయన మడుగు రూరల్ మండలం ఉన్నటువంటి గౌడ కులస్తులందరికీ పెద్దగా ఎంతో మంది కుటుంబాలకి సహాయం చేసిన వ్యక్తిగా, సర్వాయిపాలెం గ్రామానికి 10 సంవత్సరాల పాటు సర్పంచ్గా సేవలు చేసిన వ్యక్తిగా ఈ రోజున తెలుగుదేశంలో చేరటం, అది ముఖ్యంగా ఉగాది నాడు చేరటం అంటే నాకు ఈ రోజు అనిపిస్తుంది ఇంకా రేపు నుంచి రోజుకొకరు పార్టీలో చేరతానే ఉంటా. తొలి పండగ నాడు తొలి వ్యక్తి, అందులో గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి, అందరి ప్రజల కోసం తప్పించే వ్యక్తి, ఆస్తులు కరిగిపోయినా ప్రజాసేవ చేయాలనే తపనున్న వ్యక్తి ఉగాది నాడు వస్తున్నానంటే నిజంగా అన్న నీకు జీవితాంతం నేను రుణపడి. అదేవిధంగా సర్వాయిపాలెం ప్రజలారా, ఈ గ్రామంలో ఇప్పటి వరకు మా యాంకన్న, మా వెంకట్రావు, అదేవిధంగా వెంకట్రావునయ్య, మా సేనయ్య, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకొక అస్త్రంగా నాకు మా పార్థ సారథన్న కూడా ఈ తప్ప నాకు వచ్చి ఈ సందర్భంగా చెప్పాలా, ఆయనే కారణం. పార్థ సారథన్న నేను ముక్కు చూడండి, నాకంటే ఎక్కువ ముక్కు చూడండి. అందుకని ఇది ఇతను ఎంతవరకు